At which airport was the Skycast system launched for aviation safety and weather forecasting? విమానయాన భద్రత మరియు వాతావరణ అంచనా కోసం స్కైకాస్ట్ వ్యవస్థను ఏ విమానాశ్రయంలో ప్రారంభించారు అని అడుగుతున్నారు. సో అసలు ఈ స్కైకాస్ట్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఈ వెదర్ కండిషన్స్ని ముందుగానే తెలుసుకోవడం కోసం డిజైన్ చేసిన ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ పర్టికులర్ స్కైకాస్ట్ సిస్టమ్ని ఇక్కడ ఇచ్చిన ఏ ఎయిర్పోర్ట్లో వాళ్ళు స్టార్ట్ చేశారు అంటే మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. సో ఏం చేస్తుంది ఈ స్కైకాస్ట్ సిస్టమ్ అని అంటే ఇది వెదర్ మానిటరింగ్ యాప్స్ ఉంటాయి కదా వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి రియల్ టైంలో వెదర్ మానిటరింగ్ చేసి ఆ డేటాని ఎయిర్పోర్ట్స్కి పంపించడం జరుగుతుందన్నమాట. ఎయిర్పోర్ట్స్కి ఇన్ ద సెన్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి పైలట్స్కి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే ఇది ఫాగ్ ఎంత ఉంది అంటే పొగ మంచు ఎలా ఉంది, విజిబిలిటీ కంట్రోల్ సరిగా ఉందా లేదా అంటే విజిబిలిటీ ఎంత దూరం వరకు ఉంది, అండ్ ఆ పర్టికులర్ పీరియడ్లో అట్మాస్ఫిరిక్ టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ వెదర్ కండిషన్స్ మల్టిపుల్ వెదర్ కండిషన్స్ అన్నిటిని కూడా రియల్ టైంలో మానిటర్ చేసి ఆ డేటాని పంపించడం జరుగుతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి కానీ పైలట్స్కి కానీ ముందుగానే ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఈ ఫ్లైట్స్ డిలే అవ్వడము అండ్ ఎట్ ద సేమ్ టైం క్యాన్సిల్ అవ్వడము, రూట్స్ డైవర్ట్ అవ్వడము ఇవన్నీ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మెయిన్గా ఏ సీజన్లో ఎక్కువగా జరుగుతాయి అని అంటే వింటర్స్లో సడన్గా వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ చాలా ఎక్కువగా పొగమంచు అనేది వస్తుందన్నమాట. అట్లా ఉండడం వల్ల వాళ్ళకి విజిబిలిటీ ఉండదు. ఒకవేళ టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడైనా లేకపోతే ల్యాండింగ్ టైంలో అయినా అలా విజిబిలిటీ ఉండకపోవడం వల్ల ఏమవుతుంది ప్లేన్ క్రాషెస్ అనేవి చాలా వరకు జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ స్కైకాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది అడ్వాన్స్గా అంటే కొన్ని గంటల ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట. అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఒక బెటర్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ స్కైకాస్ట్ సిస్టమ్ని రీసెంట్గా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వీళ్ళు అప్లై చేయడం జరిగిందనమాట.